దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ కార్యమైతే తలంచావో నీ జీవితంలో సఫలం కావట్లేదేమో. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నీ జీవితంలో కార్యం జరగాలంటే నీవు తప్పకోకుండా ధైర్యంగా నిలబడాలి. ఫస్ట్ నేను ఇది చేయలేను అనుకుంటే కనుక నీవు పడిపోతావు. కానీ నా యెహోవా దేవుడున్నాడు, యేసుక్రీస్తు నామములో నాకు సమస్తము సాధ్యమన్నాడు అని చెప్పి నువ్వు నిలబడినట్లయితే యేసుక్రీస్తు ఈ రోజు నువ్వు తలబెడుతున్న ప్రతి పనిలో కూడా నమ్మకముగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, దేవుని స్తుతిస్తూ ఉండు, దేవుడి దగ్గర ఎక్కువగా ప్రతి క్షణము కూడా నిత్యము గోజాడుతూ ఉండు. తప్పక నువ్వు నీ హృదయాన్ని ఆత్మతో నింపి ధైర్యపరుస్తాడు. నువ్వేది కుటుంబ కార్యం తలపెడుతున్నావా, నీ వ్యక్తిగతంగా తలబడుతున్నావా, లేకంటే సంఘంగా తలపెడుతున్నావా, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ మందిరములో కార్యాలు చేయటానికి నువ్వు తలబడుతున్నావా, ముందుకు వెళ్తున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు ప్రతి కార్యము సఫలమవుతుంది. యేసయ్య నామములో మొదలుపెట్టు, యేసయ్య నామములో ప్రార్థన చేయి. అవును, పేతురు యోహాను దగ్గర ఏమీ లేదు కానీ ధైర్యంగా నిలవబడిపోయారు. మా దగ్గర ఏమీ లేదయ్యా, నిన్ను ఎలా సంతోషపరచాలి, ఎలా లేవనెత్తాలి, మా జీవితాల్లో ఏమీ లేదు. యేసుక్రీస్తు నామం శక్తి కలిగిన నామం ఒక్కటే ఉంది కాబట్టి యేసుక్రీస్తు నామం లేచి నడు అనగానే పరుగులు పెట్టాడు, లేచి నిలబడ్డాడు, సాక్షిగా నిలబడ్డాడు. ఈ రోజు యేసుక్రీస్తు నామం శక్తివంతమైంది. నువ్వెంతమంది దగ్గరికి వెళ్ళిన కార్యాలు అవ్వట్లేదేమో, కానీ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయి, ఆయనకి దగ్గరగా జీవించు, నువ్వు సమర్పించుకో. సమస్త కార్యాల్లో కూడా నీకు అసాధ్యమైనవి సాధ్యంగా చేసి విజయాన్ని ఇచ్చి నడిపిస్తాడు. అట్టి కృపా ధన్యత దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.